ఆ తర్వాత ఆయన క్రమంగా రామేశ్వరానికి చేరుకున్నారు. అక్కడ చేరుకోవాలి కదా ఆయన తపన. అందుకే రామేశ్వరం చూసి అక్కడున్న శివుని దర్శనం చేసుకుని ఆనందంతో మద్రాసు చేరుకున్నారు. ఆ చెన్నపట్టణం చేరుకోవడం ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఆయనకు ప్రధానమైనటువంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి వాళ్ళు చెన్నపట్టణ వాసులు. ఆయన విదేశాలకు వెళ్ళడానికి ఆయన చెన్నపట్టణం చేరేటప్పటికల్లా అక్కడ ఒక వార్త వచ్చింది హిందూ పత్రికలో. అది 1893 జూలై నెలలో వరల్డ్ ఫెయిర్ అనేటువంటి చికాగోలో జరగబోతున్నది. అందులో సర్వమత సమ్మేళనం మీద జరగబోతుంది. దానిలో హిందూ మతం తరపున మాట్లాడడానికి ఎవరైనా రావచ్చు వెళ్ళవచ్చు అనే విషయం హిందూ పత్రిక, అప్పుడు ది హిందూ అనే పత్రికలో పడింది. ఇప్పటిగా ది హిందూ ఉన్నది, అందులో పడింది వార్త. అది చూసి చాలా మంది హిందూ మతం తరపున మనం ఎవరు వెళతారు, ఇది పెద్ద ప్రశ్న వచ్చిందండి. పైగా వరల్డ్ ఫేర్, అది కూడా తెలుసుకోవాలి. వరల్డ్ ఫేర్ అప్పుడు చేయబోతున్నారు. అదేది 1893లో చేయాలని ఒక ప్రణాళిక వేసుకున్నది అమెరికా. అది ఎందుకంటే అమెరికా అక్కడ కనుగొనబడి, కొలంబస్ చేత కనుగొనబడి అప్పటికి 400 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఒక వరల్డ్ ఫేర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ప్రపంచ వస్తు ప్రదర్శన. దీనిలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే మానవ జాతి సాధించినటువంటి మేధస్సుతో పొందినటువంటి గొప్ప ఆవిష్కరణలు అక్కడ అందుబాటులో పెట్టాలి. అది అంటే ఒక హ్యూమన్ సివిలైజేషన్లో హ్యూమన్ బ్రెయిన్ ఇన్నోవేట్ చేసినటువంటి ఒక సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రీస్, వీటి గురించి ఒక వరల్డ్ ఫేర్ చేద్దామని సంకల్పించుకున్నారు. అందులో కొంతమంది ఏం చేశారంటే వీటితో పాటు కూడాను, ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఆవిష్కరించిన అద్భుతాల్లో సైన్స్ ఒకటి, ఆర్ట్స్ ఒకటి, ఈ రెండుని మీరు అనుకున్నారు. ఇండస్ట్రీస్ కూడా వీటిల్లోకి వస్తాయి. మూడవది ఒకటి ఉంది, హ్యూమన్ బ్రెయిన్ మాత్రమే ఆవిష్కరించింది మతం. ఆ మతానికి సంబంధించి కూడా మనం చేయాలి. దానికి ఏం చేయాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళని పిలవాలి అన్నట్టు. అప్పుడు కొంతమంది అంగీకరించేది, కొంతమంది అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికే అమెరికాలో ఒక మతం ఉంది, అందరికీ తెలిసినదే. వాళ్ళు ఏమంటే మతం అంటే మాదే, మిగిలినంత అనాగరికములే, అందుకే అన్ని కలపక్కర్లేదన్నట్టు కొంతమంది. పైగా కొంతమంది అన్నారు కలిపి తెద్దాం, అప్పుడే వాళ్ళ ముందే మన మతం గొప్పది అని చెప్పి వాళ్ళని తూర్పారబడదామని. అందుకే దాన్ని సమ్మతించిన వాళ్ళు ఉద్దేశము దురుద్దేశమే. దురుద్దేశంతోనే కొందరు పక్కకి వెళ్ళిపోయారు. ఈ మాట తర్వాత ఉత్తరాల్లో వివేకానంద రాస్తారండి. వీరు ఊరికనే సర్వమత సమ్మేళనం అనేటువంటిది సహృదయంతో పెట్టినది కాదు. వీరు ప్రపంచమంతా మత మార్పుల్ని చేస్తున్నటువంటి మతం ఉందా, మతానికి చెందిన వారు కనుక మా మతమే గొప్పదని మిగిలిన వాళ్ళని అవమానించేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రతినిధులుగా పిలుచుకుంటుంది కూడా అలాంటి వాళ్ళని అంటూ తెలియజేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక సర్వమత సమ్మేళనం కూడా పెట్టాలనుకున్నారు. దానికి సంబంధించి అన్ని మతాలకి చెప్పాలనుకుని వేల ఉత్తరాలు ప్రపంచమంతా పంపించారు. అందులో భారతదేశానికి వచ్చాయి. అక్కడ చెన్నైలో క్రిస్టియన్ కళాశాల ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో మిల్లర్ అని, విలియం మిల్లర్ అని ఆయన ఆ చికాగో సర్వమత మహాసభ కార్యకర్తల్లో ప్రధాన డాక్టర్ బారోస్కి మిత్రుడు. ఆయన ఇక్కడికి వివరాలు పంపించాడు. ఆ వివరాలు అదే కళాశాలలో ఉన్నటువంటి పార్థసారథి అయ్యంగార్ అని ఆయన తెలుసుకుని హిందూ మత ప్రతినిధిగా ఎవరినైనా పంపాలి అని ఆలోచిస్తున్నారు. అతను వెళ్ళాడు. మరికొంతమంది మహాపండితులు సముద్రం దాటకూడదని వెళ్ళలేదుట. కానీ పార్థసారథి అల్లుడు అలసింగ్ పెరుమాళ్ళని ఉండేవారు. ఆయన మంచి విద్యార్థి, తర్వాత మంచి పండితుడు, అంటే బాగా చదువుకున్నటువంటి వాడు. ఆయన ఒకానొక చెన్నై కళాశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవాడు. ఆయన బాగా తపన పడ్డాడు ఈ విషయంలో. అదే సమయంలో వివేకానంద అక్కడికి ప్రవేశించారండి చెన్నైలో. ఆయన ప్రవేశించినప్పుడు మన్మథనాథ్ అనే ఆయన ఇంట్లో బస చేశారు. ఆయన గురించి తెలుసుకుని అనేక మంది యువకులు అనేక మంది అక్కడ చేరారు. ఇంకా ఆయన చేరారంటే ఎక్కడ కానీ విశ్రాంతి ఉండదు. అనేక మంది రావడం, కలుసుకోవడం, కొందరు భక్తితో, కొందరు ప్రశ్నించే ఉత్సాహంతో, ఇలా అనేక మంది వస్తూ ఉంటారు. అందరికీ సమాధానాలు చెప్తున్నారు. ఈయన అలసింగ్ కూడా తన మిత్రుడితో వెళ్ళి ఆయన చూశాడు. ఆయన అన్వేషణకి తగినటువంటి సమాధానం దొరికినట్టు ఈయనే మన దేశం తరపున, మన మతం తరపున వెళ్ళి మాట్లాడగలడని భావం కలిగింది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న తీరు చూశాడు. ఆయన వేదాంతాలు మాట్లాడతాడు ఒకరోజు, ఇంకో రోజు విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, ఒకరోజు వాల్మీకి కవిత్వం ఏమిటో, కాళిదాసు కవిత్వం ఏంటో, భవభూతి ఏంటో చెప్తున్నాడు. భారతీయ సాహిత్యం, భారతీయ కళలు ఒకటేమిటి, భారతీయ తత్వశాస్త్రం, దానికి తోడు హోమర్, వర్జిల్, షేక్స్పియర్, బైరన్ లాంటి పాశ్చాత్య సాహిత్యవేత్తల గురించి, అదేవిధంగా హిస్టరీలో అనేక ఇన్సిడెంట్స్ గురించి, పాండవులు అంటే ఏమిటి, ద్రౌపది అంటే ఏమిటి, గ్రీక్ కళ ఎలా ఉంటుంది, భారతీయ కళ ఎలా ఉంటుంది, ఇన్ని మాట్లాడుతున్నట్ట. అలా అనేక రోజులు గమనించాక ఈయనకి తెలియని విషయం ఏదైనా ఉందా అనిపించింది ఇక్కడ. ఇలాంటి మేధావి, పైగా అక్కడ వచ్చిన యువకులకి ఆయన ఇచ్చిన సమాధానాలు చాలా విశేషం. వాడు కృష్ణుడి గురించి ఏవో మాట్లాడితే అద్భుతమైన సమాధానం ఇచ్చాడండి. కృష్ణతత్వం గురించి అద్భుతంగా చెప్తాడు. అంతేకాదు ఇంకొక విశేషమైన అంశం కూడా చెప్తాడు. మన దేశం ఇలా పాడైపోవడానికి హిందూ మతమే కారణం అన్నట్టు. కుర్రవాడు మూర్ఖుడా, బాగా తెలుసుకో, ఈ పతనావస్థకు మన మతం కానీ, నాగరికత కానీ, సంస్కృతి కానీ కారణం కాదు. ఎందువల్ల పతనం ఏందో తెలుసా?
మన సంస్కృతిని, మన పరంపరను మనం అవగతం చేసుకోకపోవడం వల్ల పతనమయ్యాం. ఆలోచన లేకుండా, విశ్లేషించకుండా పాశ్చాత్య లౌకిక సంస్కృతిని స్వీకరించి దాన్ని అనుకరించడం వల్ల పతనమయ్యాం. ఇది తెలుసుకోవాలి. పతనానికి కారణం ఇదే, ఇది తెలుసుకోండి అని చక్కగా చెప్పాడు ఆయన విశేషించి. అలాగే మునిపే చెప్పుకున్న సంస్కరణల గురించి అవన్నీ అక్కడ బోధించారండి. అసలు భారతీయ సనాతన ధర్మంలో ప్రధానం ఏంటంటే భగవద్విశ్వాసం, వేదాల పట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. ఇది తెలుసుకో. ఇతర మతాల్లో లేనిది మన మతంలో ఉన్న ప్రత్యేకతలు ఇవి తెలుసుకో. మిగిలిన మతాలు అసత్యం నుంచి సత్యానికి అంటాం, మేము క్రింది స్థాయి సత్యం నుంచి ఉన్నత సత్యం వైపు ప్రయాణం అని చెప్తాం అంటూ సనాతన ధర్మం యొక్క వైభవాన్ని అనేక రకాల అక్కడ వారికి తెలియజేశారు. అప్పుడు అలసింగ్ పాత్ర చాలా ముఖ్యమండి వివేకానంద జీవిత చరిత్రలో. చాలా గొప్పవాడు. ముందే చెప్పుకున్న ఆయన గురించి. ఈ అలసింగ్, స్వామీజీ మీరు చికాగోలో జరుగుతున్న సభల్లో పాల్గొనాలి అంటే నాకు అభ్యంతరం లేదు, కానీ ఎవరైనా పంపితే వెళ్తానన్నట్టు.